హలో అండి, హోటల్ స్టైల్ పూరీ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. కంప్లీట్ ఆలూతోనే ఉంటుందండి ఈ కర్రీ. సో కొంచెం ఆయిల్ వేసుకుని నేను దాని పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నాను. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఇంకా ఆవాలు తీసుకున్నాను. ఇవి మొత్తం ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా సన్నగా పొడుగ్గా తరుక్కున్నాను. చిన్న చిన్న ముక్కల కన్నా పొడుగ్గా తరుక్కుంటే బాగుంటాయండి ఇలాంటి కర్రీస్కి. సో ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి. నేను ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసేస్తున్నాను. ఆనియన్స్ని కూడా కొంచెం డీప్ ఫ్రై చేయాలి. మరి గోల్డెన్ బ్రౌన్ దాకా కాకపోయినా నార్మల్గా ఫ్రై అయినట్టుగా మనకి తెలుస్తుంది కదా. సో అంతవరకు ఫ్రై అయిన తర్వాత ఇది కంప్లీట్ నేను అల్లం పచ్చిమిర్చితోటి కర్రీ చేద్దాం అనుకున్నాను. సో అల్లం పచ్చిమిర్చి ఇలా ముద్దలాగా చేసి మిక్సీ వేసి పెట్టేశాను. దాన్ని నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. అల్లం పచ్చిమిర్చిని కూడా బాగా వేగనివ్వాలి. అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ 3 కలిసి వేగినప్పుడు కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. సో దాని తర్వాత ఆలూని ఆల్రెడీ ఉడకపెట్టుకుని ఉంచుకున్నాను. ఆలూని మొత్తం మ్యాష్ చేసేసి దీనిలో వేసేయాలి. మనం దీనిలో యాడ్ చేయాలి. ఆలూనంతా యాడ్ చేసిన తర్వాత మనకి అది కర్రీ ఏంటంటే కొంచెం టైట్గా అనిపిస్తుంది. సో శనగపిండిని కూడా నేను దీనిలో వాటరీ కన్సిస్టెన్సీలో యాడ్ చేస్తానండి. దీనిలో రుచికి సరిపడంత ఉప్పు, ఇంకా పసుపు కూడా యాడ్ చేయాలండి. మనం కారం యాడ్ చేయక్కర్లేదు దీనిలో, ఎందుకనంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది అవాయిడ్ చేయొచ్చు. మనం మొత్తం కలుపుకున్న తర్వాత యాక్చువల్గా బొంబాయి చట్నీ అని కూడా ఉంటుంది. ఆ బొంబాయి చట్నీ ఏంటంటే దాంట్లో అల్లం పచ్చిమిర్చి యాడ్ చేయరు. దీనిలో మనం అల్లం పచ్చిమిర్చి యాడ్ చేసాము. సో శనగపిండిని ఇలా వాటరీ కన్సిస్టెన్సీలో మనం కలుపుకుని పెట్టుకోవాలి. 1.5 స్పూన్ శనగపిండి వేసాను. ఇలా మొత్తం కర్రీ మీద వేసేసి ఇంకేమన్నా మనకి గట్టిగా అనిపిస్తే కనుక ఇంకొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు. అఫ్కోర్స్ శనగపిండి వేసినప్పుడు కొంచెం గట్టిగా అవుతుందండి కర్రీ. ఇంకా కొత్తిమీర యాడ్ చేశాను. లాస్ట్గా ఈ కొత్తిమీర మనం ఇందులో యాడ్ చేయాల్సిందే. మొత్తం కలిపేసుకుని ఒక 5 minutes పొయ్యి మీద ఉంచితే చాలు రుచికరమైన మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది.